అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు ఆర్మూర్లో అంబేద్కర్ చౌరస్తా మీద ముస్లిం కౌన్సిలర్స్ మరియు ముస్లిం సోదరమణులు అందరూ ఆర్మూర్ ముస్లిమ్స్ ఐక్యత వేదిక నుంచి రిలే నిరాహార దీక్ష చేపడుతున్నాం. ఈ రోజుకి రెండవ రోజు. 4వ తారీఖున మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పెట్టినాం. ఆ అవిశ్వాసం నెగ్గినాం. ఆడియో గారు మరియు కలెక్టర్ గారు ఆ రోజే ప్రెస్లో చెప్పారు, మా దగ్గర లెటర్స్ ఉన్నాయి అవిశ్వాసం నెగ్గారని. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆర్మూర్ మున్సిపాలిటీ ఖాళీగా ఉంది, సీటు లేదు. కాబట్టి మా మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన షేక్ మున్ను గారిని చైర్మన్గా నియమించాలని ఈ ముస్లిం ఐక్యత ఈరోజు రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తుంది. దీనికంటే ఒక వారం క్రితం మేము చౌరస్తా మీద ధర్నా కూడా నిర్వహించాం. తర్వాత కూడా ఏమీ ఆన్సర్ రాలేదు. కాబట్టి ప్రభుత్వం నుంచి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మా వైస్ చైర్మన్ అయిన ముస్లిం వ్యక్తి అని మీరు దీనిలో జాప్యం చేస్తున్నారు. అయితే ముస్లింలు ఓటే కావాలా మీకు? ముస్లింలకు మీరు ఏమి పదవి ఇయ్యరా? అయితే మీకు హెచ్చరిస్తున్నాము ప్రభుత్వానికి, మాకు అతి తొందరలో మా వైస్ చైర్మన్ అయిన షేక్ మున్ను గారిని చైర్మన్గా నియమించాలని కోరుతున్నాం. లేకపోతే వచ్చే కాలంలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే ముస్లింల ఓటు మీకు అవసరం లేదు. అప్పుడు ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, అతి తొందరగా మా వైస్ చైర్మన్ గారిని చైర్మన్ నియమించాలని కోరుతున్నాం. ముస్లింల ఐక్యత జిందాబాద్. ఒకప్పుడు ఆర్మూర్లో సర్పంచ్ గారు ఏదో పని మీద ఏదో జరిగింది కాబట్టి అప్పుడు ఒక్కరోజు కోసమే ఉప సర్పంచ్ అయిన శ్రీ సంజయ్ సింగ్ బబ్లు గారిని సర్పంచ్గా నియమించడం జరిగింది. ఈ విషయం గుర్తుంచుకోవాలి. వాళ్ళ అధికారులు ఒక్కరోజు కూడా అయితే వైస్ చైర్మన్ చేయాలి, కానీ ఇన్ని రోజులు అవుతుంది మీరు జాప్యం చేస్తున్నారంటే ఇది ముస్లిం వ్యక్తి అయినా అన్నట్టు మీరు నాకు అర్థమవుతుంది. కాబట్టి ముస్లిం ఐక్యత ఈరోజు రిలే నిరాహార దీక్ష రెండవ రోజు జరిగింది. తర్వాత ఇంకా దీన్ని ఉధృతం చేసి కలెక్టర్ దగ్గర కూడా మొత్తం జిల్లా మొత్తం కలిసి మొత్తం మైనార్టీ తీసుకుపోయి కలెక్టర్ దగ్గర గేరావ్ చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ముస్లిం మైనార్టీ కౌన్సిలర్స్ మరియు మైనార్టీలు మరియు సోదరమణులు ఈరోజు నిరాహార దీక్షకు మేము ఎందుకనగా ఇక్కడ కూర్చున్నామంటే, మా ముస్లిం మైనార్టీ వైస్ చైర్మన్ మున్నుభాయికి ఇన్ఛార్జ్ చైర్మన్ ఇవ్వాలని కోరుతున్నాము. గత 20 రోజుల క్రితము 4వ తారీఖు రోజున అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గడం జరిగింది. కాబట్టి మేము ఆ అవిశ్వాసం నెగ్గిన తర్వాత చైర్మన్ దిగిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ వైస్ చైర్మన్ ఉన్నారు. వైస్ చైర్మన్కు ఇన్ఛార్జ్ చైర్మన్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. కాబట్టి అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంట్లో మేము దీని గురించి కలెక్టర్ గారికి విన్నవించాము. అధికారికంగా ఇంకా రాలేదని చెప్పారు. మాకు వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ ఇస్తాను, కానీ కలెక్టర్ గారికి మేము విన్నవిస్తున్నాము, సవినయంగా కోరుతున్నాము. మా వైస్ చైర్మన్ని ఇన్ఛార్జ్ చైర్మన్ ఇవ్వాలని కోరుతున్నాము. మరియు ఆర్మూర్లో అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. చైర్మన్ ఉన్న రోజులు ఉన్నది కాబట్టి గత నెల నుంచి అభివృద్ధి అనేది ప్రతి వార్డులో కుంటుపడింది. మేము మా సమస్యలు ఎవరి దృష్టికి తీసుకెళ్లాలా ఎవరికి తెలుస్తలేదు. మున్సిపాలిటీలో వైస్ చైర్మన్కి ఇన్ఛార్జ్ చైర్మన్ ఇస్తే మేము అభివృద్ధి చేసుకుంటాం మేము కోరుతున్నాము. రాబోయే రోజుల్లో ఈ చైర్మన్ ఇవ్వాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.